British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. అన్ని పళ్ళు మంచివే. అయితే పళ్ళు లేటుగా, మన దురదృష్టం ఏమిటంటే సిటీలో చెట్టు మీద నుంచి కట్ చేసిన తర్వాత వారం 10 రోజులకు కానీ మనకు పళ్ళు రావు. ముఖ్యంగా మనం తినే ఆహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, విటమిన్లు, ఫ్యాట్స్ ఇలా ఉంటాయి. కొబ్బరిలో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. అదే మిగతా పళ్ళల్లో ఆయిల్స్ తక్కువ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ చాలా పళ్ళల్లో చాలా మినిమల్గాను, అసలు లేకుండాను కూడా ఉంటాయి. మనం తినే అన్నంలో, ముఖ్యంగా మన తెలుగు వాళ్లకు మనం తినే అన్నం కార్బోహైడ్రేట్స్ చాలా ఉంటాయి. కాకపోతే ప్రోటీన్ శాతము చాలా తక్కువ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత విటమిన్స్ ఇవి పళ్ళల్లో ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ పుల్లగా ఉండే పళ్ళల్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. అయితే మగవాళ్లకు వీర్యం కోసం అయితే దానిమ్మ పళ్ళు చాలా మంచివి. అట్లని చెప్పి మిగతా పళ్ళు తినకూడదని కాదు. ఏ సీజన్లో ఏ పండు లభ్యమైతే ఆ పండు తినండి. సాధ్యమైనంత వరకు ఫ్రెష్గా తినండి. చాలా రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి తింటే ఆ పళ్ళల్లో కావలసినటువంటి విటమిన్లు అవన్నీ కూడా తగ్గిపోతాయి. సో మనం అనుకుంటాం యాపిల్ ఎర్రగా ఉంది కదా, చాలా గొప్పది అని. యాపిల్లో కార్బోహైడ్రేట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. మనకు తెలుగు రాష్ట్రాల్లో మనకు కార్బోహైడ్రేట్ అవసరం ఉండదు, ఎందుకంటే మనం తినే తిండిలోనే కార్బోహైడ్రేట్ చాలా ఉంటుంది. సో యాపిల్ పళ్ళు తప్ప ఏది తిన్నా బెస్టే. అందులో దానిమ్మ పళ్ళు శ్రేష్టమైనవి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, అది ఎర్లీ ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు మాత్రమే పపాయ తినకూడదు. దాంట్లో ఒక రకమైన ఎంజైమ్ ఉంటుంది, దానివల్ల అబార్షన్స్ వస్తాయి. మగవాళ్లకు ఈవెన్ పపాయ తిన్నా తప్పులేదు. షుగర్ ఉన్నవాళ్ళు పండు తినకుండా కాయగా ఉన్నప్పుడే తినాలి. పండితే పండులో ఫ్రక్టోజ్ అనే ఒక రకమైన షుగరు ఎక్కువ ఉంటుంది. అందుకోసమని షుగర్ ఉన్నవాళ్ళు పూర్తి మగ్గకముందే తినాలి. అందరికన్నా ఈజియెస్ట్, ఎవ్రీ డే అవైలబుల్, త్రూఅవుట్ ఇయర్ అవైలబుల్ చీప్ పళ్ళు ఏమిటి అంటే అరటిపళ్ళు. అరటిపళ్ళలో కూడా చాలా మంచి విటమిన్లు, కావలసినటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. కేవలం ఎగ్జాటిక్ ఫ్రూట్స్, బయట దేశం నుంచి వచ్చినవి మాత్రమే గొప్పగా ఉంటాయి అనుకోవడం పొరపాటు. సో అన్ని ఫ్రూట్స్ మంచివే. ఎస్పెషల్లీ దానిమ్మ పళ్ళు తింటే దానివల్ల ఆరోగ్యం ఉంటుంది. మనం పళ్ళు ఎన్ని తినాలి ఒక క్వశ్చన్. కనీసం రోజుకు ఒకటి చొప్పున తినండి. పళ్ళతో పాటు ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం వీర్యానికి. కనుక ఫిజికల్ ఎక్సర్సైజ్, శరీర శ్రమ, ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్, సంథింగ్ రిలేటెడ్ టు రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, ఇట్లాంటి స్విమ్మింగ్, ఇట్లాంటివి ఏమైనా చేయాలి. అన్ఫార్చునేట్లీ సొసైటీలో ఎవరికి టైం ఉండట్లేదు. ప్రతి వాళ్ళు కూడా దాన్ని ఫుడ్తో కాంపెన్సేట్ చేద్దాం అనుకుంటున్నారు. తర్వాత పళ్ళల్లో కెమికల్స్ కంటామినేషన్ బాగా పెరిగిపోయింది. మనం అరటిపళ్ళు తెచ్చుకుంటాం అనుకుంటే వాటిని సమ్ కార్బైడ్లోనో దేంట్లోనో ముంచుతారట. అందుకని అది చూడడానికి మనకు చాలా గొప్పగా కనబడ్డా దాని లోపల ఏమైతే ఎంజైమ్స్ ఉండాలో అవన్నీ ఉండకపోవడమే కాకుండా ఈ కెమికల్ కూడా మన శరీరంలోకి వెళ్తుంది. అట్లాగే మనం కూరగాయలు కానీ పళ్ళు కానీ ఏవి తెచ్చుకున్నా కనీసం ఒక 1 అవర్ నీళ్ళలో నానబెట్టాలి. ముఖ్యంగా గ్రీన్ బఠానా ఉంటుంది. ఈ బఠానీలు చాలా గ్రీన్గా, చాలా అట్రాక్టివ్గా కనబడతాయి. ఇంటికి రాగానే మనం ఓ బకెట్లో వేసి పెడితే బకెట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ అయిపోతుంది. ఇలా కెమికల్ కంటామినేషన్ లేని ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. అన్ఫార్చునేట్లీ అవి దొరకడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది.
మామిడి పళ్ళు కూడా ఒకప్పుడు ఇళ్లలో మాగబోసేవాళ్ళు, ప్రస్తుతం దాన్ని ఏదో కార్బైడ్ లాంటిది పెట్టేసి తీస్తున్నారు. సో ప్రతి పండు మంచిదే, సాధ్యమైనంత వరకు ఈ కెమికల్ కంటామినేషన్ రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కెమికల్స్ ఆర్ డేంజరస్ టు ది స్పమ్స్. డిడిటి అనే ఒక కెమికల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అడ్వైస్ మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రాంలో మొత్తం దేశమంతా కూడా డిడిటి స్ప్రే చేశారు. ప్రపంచంలో కూడా అన్ని దేశాల్లో స్ప్రే చేశారు. అన్ఫార్చునేట్లీ మలేరియా ఇంకా ఉంది, దోమలు వెళ్ళిపోలేదు, మలేరియా వెళ్ళిపోలేదు. కానీ ఆ కెమికల్ వాటర్లో కంటామినేట్ అయ్యి పళ్ళల్లో చెట్లల్లో తిరిగి మళ్ళీ శరీరంలోకి వెళ్ళి మళ్ళీ భూమిలోకి వెళ్ళి అది సెమెన్ తక్కువ చేస్తున్నది. ఎంత తక్కువైందంటే సముద్రంలో వేల్స్ అని పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, ఈ బిల్డింగ్ అంతా ఉంటాయి. అంత పెద్ద వేల్స్కు కొన్ని గ్యాలన్స్ కొద్ది సెమెన్ వచ్చేది, ఇప్పుడు అది కాస్త కొన్ని సీసీలే వస్తుంది. సో కెమికల్స్ ఆర్ వెరీ డేంజరస్, ఎస్పెషల్లీ కెమికల్ ఇన్హలేషన్. మన సిటీ చుట్టూ ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఆ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే గాలిలో కలుషితం కూడా ఉంటుంది, మనం తాగే నీళ్ళల్లో కంటామినేషన్ ఉంటున్నది, మనం తినే తిండిలో కెమికల్స్ ఉంటున్నాయి. కనుక కెమికల్స్ వాడని ఫుడ్, కెమికల్స్ వాడని ఫ్రూట్స్, కెమికల్స్ వాడనివి ఇన్సిస్ట్ చేసి వీలైతే ఫ్రెష్గా తీసుకోండి. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే ఫామ్ ఫ్రెష్ అని. మనం కారు వేసుకొని ఊరవతలకి వెళ్తాం, ఆ ఫామ్లోనే చెట్టు మీద నుంచి కాయలు తెంపుకొని వచ్చేసుకుంటాం. సో ఈ ఫామ్ ఫ్రెష్ టెక్నాలజీ మనమే సెలెక్ట్ చేసుకుంటాం, చెట్టు మీద కాయ కానీ పండు కానీ. సో దిస్ ఎ గుడ్ కాన్సెప్ట్. అన్ఫార్చునేట్లీ ఈ ఫామ్ ఫ్రెష్లో కూడా కెమికల్స్ ఉండే అవకాశం ఉంటుంది, కనుక మీరు కనుక్కోండి. కెమికల్ ఫర్టిలైజర్స్ వాడనివి ఏవైనా తీసుకోవచ్చు. మనం తాగే పాలల్లో కూడా పాలు ఎక్కువ వేయాలని గేదెలకు కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల మగవాళ్ళకు మగతనం తగ్గిపోతున్నది. కొద్దిమంది మగవాళ్ళకైతే బ్రెస్ట్ కూడా పెరుగుతుంది. సో అమ్మాయిలకు ఉన్న సైజ్ బ్రెస్ట్లు కూడా వస్తుంటాయి, దీన్ని గైనకోమేషియా అంటారు. ఇలా రావడానికి కారణం ఏమిటంటే ఆ గేదెలకు ఇచ్చే పాలు. తర్వాత కొద్దిమంది జిమ్లో వెళ్ళినప్పుడు వాళ్లకు కొన్ని పౌడర్స్ ఇస్తారు, ఆ పౌడర్స్ మజిల్ గ్రోత్కు చాలా బాగా పనిచేస్తాయి. బికాస్ వాళ్ళు ఇచ్చే పౌడర్లో అబౌట్ 40% ప్రోటీన్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ దాంట్లో ఎస్ట్రోజన్ అనే ఒక రకమైన హార్మోన్ ఉండి వాళ్లకు మొగతనం తగ్గిపోవడం కానీ సెమెన్ తగ్గిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. కనుక శరీరంలోకి వెళ్ళే ముందు దాని కంటెంట్ ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అని చదువుకొని వాడుకోండి. చాలా ప్రోటీన్ పౌడర్స్ కూడా సోయా నుంచి కానీ వే ప్రోటీన్ నుంచి కానీ వస్తాయి. ఈ రెండిట్లలో కూడా ఎస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ సోయాలో చాలా ఎక్కువ ఉంటాయి. కనుక మగపిల్లలు సాధ్యమైనంత వరకు సోయా డిరైవ్డ్ ప్రోటీన్స్ కానీ మీల్ మేకర్స్ కానీ ఇట్లాంటివి వాడకుండా ఉంటే మంచిది, ఎస్పెషల్లీ రిప్రొడక్టివ్ ఏజ్ వాళ్ళు. ఇంకొక ఫుడ్ కన్నా కూడా ఇంకొక డ్యామేజింగ్ పాయింట్ ఏంటంటే హీట్. అన్ఫార్చునేట్లీ ఇండియాలో 8 నుంచి 10 నెలలు వేడిగానే ఉంటుంది. మన ఎన్విరాన్మెంట్కు వీఆర్ నాట్ సూటబుల్ టు వియర్ అండర్వియర్, దాని మీద ఇంకో వియరు, ఓ టైట్ జీన్ ప్యాంటు, ఇవన్నీ వేసుకోవడం వల్ల బాల్స్లో స్పర్మ్స్ ప్రొడక్షన్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకప్పుడు ల్యాప్టాప్ కూడా ఉండేది, కానీ ఇప్పుడు చాలామందికి ఎడ్యుకేషన్ తర్వాత ల్యాప్టాప్ వాడడం మానేసి ల్యాప్లో కాకుండా ల్యాప్టాప్ను టేబుల్ మీద పెట్టుకొని పనిచేస్తున్నారు. సో ల్యాప్లో పెట్టుకోవడం కూడా మంచిది కాదు. సో టెంపరేచరు, ఫ్రూట్స్, ఫుడ్, ఎక్సర్సైజు, వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటారు. సెమెన్ తక్కువ ఉంది, సెమెన్లో కౌంట్ తక్కువ ఉంది, లేదా కణాలు తగ్గిపోతున్నాయి, కణాల్లో కదలిక లేదు, ఇట్లాంటివి ఉన్నప్పుడు సింపుల్గా ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నాము అని అనుకోకుండా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. అవసరం అనుకుంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి స్కాన్ చేయించుకోండి. చాలామంది సెమెన్ టెస్ట్ నార్మల్ ఉంది కదా, ఈ మళ్ళీ ఇంకేం టెస్ట్ అవసరం లేదనుకుంటారు. స్కాన్ చేస్తే మనకి ఏమైనా వెరికోసిల్ లాంటిది ఉంటే తెలుస్తుంది. ఆ వెరికోసిల్ కూడా కరెక్ట్ చేయకపోతే కూడా క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ రావు, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గి ఉంటాయి వెరికోసిల్ ఉన్న వాళ్ళకు. కనుక
ఫుడ్తో పాటు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఛానల్కు రాయండి. మీ ఐడెంటిటీ బయటికి రాదు. మన మిత్రులు మీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు.